హాయ్ ఫ్రెండ్స్, ఈ కార్తీక మాసానికి ఇంట్లోనే ఈజీగా 365 ఒత్తు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. మనం గింజలు తీసిన పత్తి ఉంటుంది కదా, దాన్నైతే మనం చేతికి విభూది కానీ లేదా పాలు కానీ రాసుకుంటూ ఒక దారం పోగులాగా అయితే తీసుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా వేళ్ళు ఒక 3 వేళ్ళు కానీ 2 వేళ్ళు కానీ సైజు మీ ఇష్టం. దానికి తగ్గట్టుగా నేనైతే ఒక 42 రౌండ్స్ అయితే తిప్పానండి. అంటే 42 ఒత్తులు అనమాట ఇవి. ఈ 42 ఒత్తులు పొడవుగా వచ్చాయి కదా. ఇప్పుడు దీన్ని నాకు ఒత్తి ఎంత సైజు కావాలో అంత సైజుకి అయితే కట్ చేస్తున్నానండి. అంటే 42 ఒత్తులు నాకు ఈ విధంగా 4 వచ్చాయన్నమాట. అంటే 42 42 42 ఇలా 4 అయితే వచ్చాయండి. దీంట్లో నేను 3 ఆటలను అయితే కలిపి ఒక ఒత్తిగా అయితే చేస్తున్నాను. అంటే 42 42 42 అయితే మనకి 126 అయితే వస్తాయన్నమాట. నేను ముందుగా అయితే చేతితో కట్ చేద్దామని కట్ చేస్తే కొంచెం అటు ఇటుగా వచ్చాయని మళ్ళీ సిజర్ పెట్టి కట్ చేశాను. సిజర్ పెట్టి కట్ చేస్తే మనకి ఈక్వల్గా అయితే వస్తాయి. ఇప్పుడు చూడండి, 42 ఒత్తుల్ని నేను 3 పార్ట్స్ వస్తే 4 పార్ట్స్ వచ్చాయి కదా, అంటే 4 ముక్కలు చేశాను కదా. 42 ఒత్తుల్ని దాంట్లో 3 ముక్కలను తీసుకుని ఒక ఒత్తిగా అయితే చేస్తున్నాను. అది వచ్చేసి 126 అయ్యింది. ఇదే విధంగా ఇంకొక 42 ఒత్తుల్ని ఒక పొడవు ఒత్తిగా చేశాను. మళ్ళీ వాటిని కూడా కట్ చేస్తున్నాను. అది కూడా ఒక 4 ముక్కలుగా అయితే కట్ చేస్తున్నానండి. దీంట్లోంచి ఒక 3 ముక్కలు తీసి మళ్ళీ ఇంకొక 126 ఒత్తులను అయితే చేస్తాను. ఈ విధంగా 3 పార్ట్స్ కింద అయితే నేను ఒత్తుల్ని డివైడ్ చేస్తానండి. అంటే 126 126 126 అంటే 365 ఒత్తుల కన్నా ఎక్కువే వెలిగిస్తాను. ఎందుకంటే ఒక ఒత్తు కొంచెం అటు ఇటు అయినా మనకి ఒత్తుల కౌంట్ అనేది 365 కన్నా తక్కువ అవ్వకూడదు, కానీ ఎక్కువ అయినా పర్వాలేదు. కాబట్టి నేను ఈ విధంగానే ఎప్పుడు కూడా 365 ఒత్తు అయితే చేస్తానండి. ఇలా 3 పార్ట్స్గా డివైడ్ చేసిన ఈ ఒత్తులు 3 ఒత్తుల్ని కలిపి ఒక కట్టగా కడతాను. అదే 365 కట్టండి. మనకి బయట తక్కువ రేటుకే వచ్చేస్తుంది కదా, 5 రూపాయలకి ఒక ఒత్తు వచ్చేస్తుంది కదా, బయట కొనేసుకుందాం అనుకోకండి. మనం బయట కొని వెలిగించే కన్నా మనమే స్వయంగా ఈ 365 ఒత్తు తయారు చేసి వెలిగిస్తే చాలా పుణ్యఫలితం అయితే ఉంటుందండి. కార్తీక పౌర్ణమి ఇంకా టైం ఉంది కాబట్టి ఈ లోపు మీరు ఈ ఒత్తులను అయితే రెడీ చేసి ఉంచుకోండి. చాలా తక్కువ టైంలోనే ఈజీగా చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ బాయ్.